నమస్తే. జై శ్రీరామ్. మొత్తానికి సనాతన ట్రావెలర్ మన వీడియో పైన స్పందించడం జరిగింది. స్పందించడంతో పాటు మనల్ని బెదిరించడం కూడా జరిగింది. ఎప్పటికీ కేసులు పెడతా అని ఏ విధంగా అయితే బెదిరించాడో అదేవిధంగా మన వీడియోని కూడా చూపిస్తూ అరే పిల్లబచ్చా ఊరుకుంటావా, కేసులు వేయించుకుంటావా, నీ ఇష్టం అని చెప్పేసి వీడియోలో వీడు మనల్ని బెదిరించడం జరిగింది. ఈ వీడియోలో వాడు ఏ విధంగా వక్రీకరించి మన పైన తప్పుడు కూతలు కూర్చాడో దానికి సమాధానం చెప్పబోతున్నాం. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు ముస్లిం అని వీడేదైతే తప్పుడు ప్రచారం చేస్తుండో దానికి ఈ వీడియోలో కౌంటర్ చేయబోతున్నాం. అదేవిధంగా వీళ్ళందరూ మతోన్మాదులు, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, భరత్ వర్ష, సూర్య అకోండి, రాధా మోహనోర్ దాస్ వీళ్ళందరూ మతోన్మాదులు, నేనొక్కడనే శుద్ధపూస అని ఏదైతే ప్రచారం చేసుకుంటుండో మతాల మధ్య సారూప్యత కోసం, మతాల మధ్య సంయమనం కోసం, మతాల మధ్య స్నేహభావం కోసం నేను మాట్లాడుతున్నా, ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడో వీడు గతంలో క్రైస్తవులను ఉద్దేశించి, వాళ్ళ యొక్క దేవులను ఉద్దేశించి ఏ విధంగా నీచంగా మాట్లాడాడో ఆ వీడియోలను ఎక్స్పోజ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. షిరిడి గురించి సోషల్ మీడియాలో ఏదైతే చెప్తున్నారో విజువల్స్ చూపెట్టకుండా, ఏది చూపెట్టకుండా, అది మాత్రం మీరు అస్సలు నమ్మకండి. షిరిడీకి వస్తే లేకపోతే షిరిడి వెబ్సైట్లో మీకు 24 hours లైవ్ నడుస్తూ ఉంటాయి. ఈ లైవ్ మీరు చూస్తుంటే సమాధి మందిర్లో ముస్లిం పద్ధతుల్లో పూజలు జరుగుతున్నాయా, హిందూ పద్ధతిలో పూజలు జరుగుతున్నాయా, ఇక్కడ మంత్రాలు మీరు చదివి చూస్తే శుక్ల యజుర్వేదం ప్రకారమే ఉంటాయి. సో షిరిడి అనేది ప్యూర్లీ ఒక హిందువులు వచ్చే ప్లేసే. ముస్లిమ్స్ కూడా వస్తారు, కానీ చాలా రేర్గా వస్తారు. వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ సాయిబాబాతో పాటు అబ్దుల్ బాబా అని ఒక అతను ఉంటుండే. అబ్దుల్ బాబా కాటేజ్కి వస్తారు, అబ్దుల్ బాబా సమాధిని చూడడానికి అని వస్తారు తప్ప ఇక్కడ సమాధి మందిర్లో ఎట్లాంటి ముస్లిం యాక్టివిటీస్ జరగట్లేదు. అది మీరు ఇక్కడికి వచ్చి విట్నెస్ అవ్వండి. లేకపోతే షిరిడి సమాధి మందిర్ది 20 ఏమన్నాడు? షిరిడి అనేది ఇది ఒక హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఎటువంటి ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలు జరగవు. ఒకవేళ జరిగితే కూడా అబ్దుల్ బాబా క్యాటేజ్ అనేది ఒక పక్కన ఉంటుంది. అక్కడ మాత్రమే వాళ్ళకు సంబంధించిన వారసులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉరుసు ఉత్సవాలు ఏవైనా కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ షిరిడి సాయిబాబా యొక్క సమాధి మందిరంలో ఎటువంటి ముస్లింల యొక్క కార్యక్రమాలు ఉండవు అని చెప్పేసి వీడు వీడియో చేయడం జరిగింది. దానికి సమాధానంగా మనము సాయిబాబా 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 సాయి. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఉరుసు ఉత్సవం అని జరుగుతుంది, చందనోత్సవం. కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు, సాయిబాబా సమాధి మందిరంలోకి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, వాళ్ళు వస్త్రాన్ని సాయిబాబాకి సమర్పిస్తారు. ఇంతే తప్ప ఇంకెక్కడ ముస్లిం పద్ధతిలో జరగదు. ఇప్పుడు వీడు పెట్టిన క్లిప్లో ఇప్పుడు వీడెవడో కొత్త వచ్చిన పిల్ల బచ్చాగాడు ఇక్కడ సమాధి మందిరంలో ముస్లిమ్స్ ఆఫర్ చేస్తున్నారు ఒక వస్త్రాన్ని. అక్కడ పైన బ్రాహ్మణులు ఉన్నారు, అది కళ్ళకి కనిపిస్తలేదా? సో చరిత్ర చాలా ఉంటుంది. సంవత్సరానికి జరిగే 5 నిమిషాల కార్యక్రమాన్ని పట్టుకొని అదే జరుగుతుంది అంటే చెప్పు తీసుకొని కొడతారు. ఎవడెవడు యూట్యూబ్లో నాటకాలు మింగుతూ ఉన్నారో సాయిబాబా విషయంలో అందరికీ ఎఫ్ఐఆర్లు అయినాయి. చూశారు కదా, షిరిడి సాయిబాబా సమాధి మందిరంలో ముస్లింలకు సంబంధించిన ప్రార్థనలు జరిగాయి అని చెప్పేసి మనము ఆ వీడియో పెట్టడం జరిగింది. అక్కడ ఎక్కడా కూడా ఈ టైంలో జరుగుతుందని, ఈరోజు జరుగుతుందని, ప్రతిరోజు జరుగుతుందని ఎక్కడా కూడా మనం మెన్షన్ చేయలేదు. కేవలం వీడు సమాధి మందిరంలో ముస్లింలకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమీ జరగడం లేదు అని ఏదైతే ప్రచారం చేశాడో దానికి కౌంటర్గా అక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రార్థనలు జరుగుతాయి అని మనం వీడియో పెట్టడం జరిగింది. అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణులు శ్లోకాలు చదువుతారు, హిందూ ధర్మం ప్రకారం చేస్తారు. ఆ విషయంలో మనం ఎటువంటి కామెంట్ చేయలేదు. ఇందులో వక్రీకరణ ఏముంది? ఇందులో తప్పుడు ప్రచారం ఏముంది? నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా. వక్రీకరణించడం అంటే ఏంటంటే
కేవలం వీడియో పెడితే వీళ్ళు ప్రతిరోజు చేస్తున్నారు అని చెప్పడం తప్పు. తర్వాత ఈరోజు నిన్న వీడియోలో ఏం చెప్తున్నాడు వీడు, శ్రీరామనవమి ఒక్కరోజు సంవత్సరానికి 5 నిమిషాలు మాత్రమే అక్కడ ఏదో ప్రార్థనలు జరుగుతాయి ముస్లింలకు సంబంధించింది, అంతేగాని ఇతర రోజుల్లో ఎప్పుడు కూడా అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు జరగవు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతకుముందు అదే ముచ్చట చెప్పని ఉంటాయి, అదే విషయం చెప్పని ఉంటాయి. చెప్తే ఆ వీడియో ఎందుకు వస్తుండే బయటికి? రాకుండే కదా. చెప్పేటప్పుడు సత్యాలు చెప్పాలి, చెప్పేటప్పుడు నిజాలు చెప్పాలి, నిజాలపైన ప్రజల యొక్క నమ్మకాలను పెంచాలి. సత్య దూరమైనటువంటి విషయాలను పెంచి ప్రజల నమ్మకాలతో ఆడుకోరాదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచరాదు. ఆ విషయం తెలుసుకో బాబు. వక్రీకరించడంలో పిహెచ్డి చేసినట్టున్నావు నువ్వు. ఇక యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు ముస్లిం అని వీడు మళ్ళీ 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 తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. దానికి ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది, ఆ వీడియోను పెట్టడం జరిగింది, మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. యోగి ఆదిత్యనాథ్ అయితే కట్టర్ హిందువే కదా, ఆయన పిఎం అవ్వాలనుకుంటున్నారు కదా. మీ ముస్లిం హేటెడ్ మరి ఇక్కడ కూడా చూపెట్టండి. ఎందుకు అని అంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చింది దత్త నాథ సంప్రదాయం నుంచి, అందుకే నాథ్ సంప్రదాయం నుంచి వచ్చారు కాబట్టే ఆదిత్యనాథ్ అని ఉంది పేరులో. మరి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ గురువు ఒక ముస్లిం, ఆయన అసలు పేరు గుల్ మహమ్మద్ పఠాన్. ఆయన కాషాయం కట్టారు, సన్యాసం తీసుకున్నాక ఆయన పేరు గులాబ్నాథ్ బాపు అయింది. ఈ ఆర్టికల్ని పట్టుకొని వాడు ఈ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పైన కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మహంత్ అవైద్యనాథ్, అతడే యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు. ఎవరి పేరైతే చెప్పాడో వీడు మహంత్ గులాబ్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు చూడండి, గడ్డం ఉన్న వ్యక్తి, తెల్లటి గడ్డం ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, మహంత్ గులాబ్నాథ్, వీళ్ళిద్దరు కూడా మహంత్ అవైద్యనాథ్ దగ్గర శిష్యరికం చేశారనమాట. మహంత్ అవైద్యనాథ్ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు, గోరఖ్పూర్లోని ఒక ప్రముఖ హిందూ దేవాలయం అయిన గోరఖ్నాథ్ మఠం యొక్క ప్రధాన పూజారి. ఈయన హిందూ మహాసభ సభ్యుడు, తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యుడు, మరియు గోరఖ్పూర్ నుండి 4 సార్లు భారత పార్లమెంటు లోక్సభకు ఎన్నికయ్యారన్నమాట. రామజన్మభూమి ఉద్యమంలో ఈ మహంత్ అవైద్యనాథ్ ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర వహించారనమాట. ఈ విధంగా మహంత్ అవైద్యనాథ్ యొక్క పరంపరనే యోగి ఆదిత్యనాథ్ గారు స్వీకరించారు. గురువు అని వీడు ప్రచారం చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తి ఎవరో మనము డీటెయిల్గా చూద్దాం. గురుబాయ్ అంటే గురువు కాదు, మహంత్ గులాబ్నాథ్ బాపు గతంలో మహమ్మద్ పఠాన్ గురించి ప్రస్తావిస్తున్నాయి. అతను యోగి ఆదిత్యనాథ్కు ప్రత్యక్ష గురువుగా కాకుండా సన్నిహిత గురుబాయ్. సన్నిహిత గురుబాయ్ అంటే ఏంటి? సోదరుడు లేక శిష్యుడు, పంచుకున్న గురువు. యోగి ఆదిత్యనాథ్ మరియు మహంత్ గులాబ్నాథ్ బాపు ఇద్దరు మహంత్ అవైద్యనాథ్ యొక్క శిష్యులు. గులాబ్నాథ్ బాపు గుజరాత్లోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు, కానీ తర్వాత నాథ్ సంప్రదాయంలో హిందూ మహంత్ పూజారయ్యారు. ఇంకా వీడేమంటున్నాడు? సో సనాతన ధర్మం బేసిక్స్ కూడా తెలియకుండా హిందుత్వం అని మీరు, ఆ జిహాద్ అని వాళ్ళు, కన్వర్జన్ అని ఇంకొకడు, ఇలానే దేశాన్ని ముక్కలు చేసుకుంటూ ఒకరితోకడు కలవకుండా బ్రతుకుతారా? లేకపోతే సనాతన ధర్మం బేసిక్స్ తెలుసుకుంటూ మీరు, ఇస్లాం మతం గురించి తెలుసుకుంటూ వాళ్ళు, క్రిస్టియానిటీ గురించి తెలుసుకొని వాళ్ళు కలిసి బ్రతుకుతారా? ఇప్పుడు మీరు బాగానే ఉంటారు. ఫ్యూచర్లో ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఒక 10-15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ముస్లిమ్స్ క్రిస్టియన్స్తో కలిసి బ్రతికిన మనము వాళ్ళతో బ్రతకడానికి స్కోప్ ఉండదు. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియదు. సో సనాతన ధర్మం బేసిక్స్ తెలుసుకోండి, ఎలా బ్రతకాలో తెలుసుకోండి. ప్రాబ్లమ్ని మాత్రమే పాయింట్అవుట్ చేయాలి తప్ప కమ్యూనిటీ మొత్తాన్ని పాయింట్అవుట్ చేసి చూసినప్పుడే దేశంలో అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిగా ఉండేటట్టు ఒక బాట తయారు చేద్దామా? ఆలోచించుకోండి. ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరి మధ్యలో కుట్లాటలు పెడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వీళ్ళంతా మతోన్మాదులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీడు గతంలో ఏం మాట్లాడిండో అన్నీ మర్చిపోయిండు. ఇప్పుడు నేను శుద్ధపూస అనుకుంటుండు. నేను శుద్ధపూస అయిపోయినా కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటుండు. ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. క్రైస్తవుల యొక్క
దేవుడిగా భావించే యేసుక్రీస్తు గురించి నువ్వు తప్పుగా మాట్లాడావు. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, చూడు. 2000 సంవత్సరాల నుంచి రక్తం గారుతూనే ఉంది, మొలలు కొట్టిన దగ్గర నుంచి. రక్తం గారకుండా ఆగిపోతుంది కదా. మీరు యేసు ప్రభుకి ఎందుకు ఇయ్యారంటే ఆయన రక్తం గారడం ఆగిపోతే మీ పాపాలు కడగడానికి ఆయన రక్తం దొరకదు కాబట్టి. అయ్యా, హర హర మహాదేవ. మీరెందుకు మేరీ మాతకు వెంట్రుకలు ఇస్తారు? ఆమెకి ఏమైనా బట్టతలు ఉందా? జై శ్రీరామ్. ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతుంటారు కదా, మరి కొట్టిన 3 మేకలు ఎందుకు దొరకలేదు? సిలువ ఎందుకు దొరకలేదు? ఆయన అస్థికలు ఎందుకు దొరకలేదు? మరి ఆ సిలువకి 3 మేకలు కొట్టినప్పుడు దానికే కదా అస్థి పంజరం గురువైపుగా ఉండాలి. ఎందుకు దొరకలేదు? అది ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయడు? 2000 సంవత్సరాల నుంచి రక్తం గారుతూనే చూడండి, ఇటువంటి దుర్మార్గమైన వ్యక్తి, ఇటువంటి నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తి, తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట మాట్లాడే వీడు, సైకోలాగా మాట్లాడే వీడు వచ్చి మనకు నీతులు చెప్తున్నాడు. కొంచెమైనా బుద్ధి ఉందా? ఈరోజు సనాతన ధర్మం గురించి పాటుపడుతున్నటువంటి లలిత్ కుమార్ కానివ్వండి, కరుణాకర్ సుగుణాకర్ కానివ్వండి, రాధా మనోహర్ దాస్ కానివ్వండి, మాధవి లత గారు కానివ్వండి, భరత్ వర్ష కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే వాళ్ళందరూ ఈరోజు సాయిబాబా గురించి వీడియోలు ఎందుకు చేస్తున్నారు? కారణం నువ్వు. వాళ్ళందరినీ గెలికి రెచ్చగొట్టి నువ్వు కదా వీడియోలు చేయించినావు. నీకు భరతవర్షతోని పడకుంటే భరతవర్ష గురించి మాట్లాడేది ఉండే. భరతవర్ష గారితో వచ్చిన కొట్లాటతో నువ్వేం చేసినావు? ఆ రత్నాల వీడియో పెట్టి లలిత్ అన్న కూడా సాయిబాబాకు సంబంధించిన వీడియోలు చేసేలా చేసినావు. ఆ తర్వాత భాస్కర్ కిల్లి గారి వీడియో పెట్టి, భాస్కర్ కిల్లి గారు మరియు కరుణాకర్ సుగుణ గారు వాళ్ళిద్దరు కూడా ఈ సాయిబాబా విషయంలో ప్రతిరోజు వీడియోలు చేసే విధంగా చేసిన వాడు ఎవరు? ఈ బూత్ ట్రావెలర్ గాడే, ఈ గుండు ట్రావెలర్ గాడే. ఈరోజు నిత్యం సాయిబాబా గురించి చర్చ జరుగుతుందంటే, సాయిబాబా విషయంలో ప్రతి అంశం బయటికి వస్తుందంటే దానికి కారణం ఎవరు? ఈ బూత్ ట్రావెలర్ అయినా, ఈ సనాతన ట్రావెలర్ అని పెట్టుకున్నటువంటి ఈ ప్రమోద్ గాని వల్లనే ఈ ప్రమాదాలన్నీ సాయిబాబా భక్తులకు వస్తున్నాయి. ఈ విషయాన్ని సాయిబాబా భక్తులు గ్రహించాలి. వీడు ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పురా అని చెప్పేసి వాడికి ఒక ప్రశ్న ఇస్తే దానికి వీడు సమాధానం చెప్పడు. ఇండైరెక్ట్గా నువ్వు ప్లాట్ వాళ్ళ దగ్గర ఉన్నావు, నువ్వు వాళ్ళ దగ్గర రత్నాల వ్యాపారి దగ్గర బ్లాక్మెయిల్ చేసినావు, నువ్వు లేకుంటే ఏదో ఒక కాల్లో అమ్మాయితో ఇట్లా మాట్లాడినావు అని చెప్పేసి భాస్కర్ కిల్లి గారి గురించి ఈ విధంగా నీచంగా మాట్లాడతాడు. ఏదైనా సబ్జెక్టు మాట్లాడు, సబ్జెక్టుతో సమాధానం చెప్పు. డొంక తిరుగుడు వేషాలు వద్దు, వక్రీకరించే వేషాలు వద్దు, సరేనా? నువ్వు ఈ చర్చ లేవనెత్తిన వాడవు, నువ్వు ఈ చర్చ పెట్టిన వాడవు నువ్వు. వాళ్ళు ప్రతి ఒక్కరూ చర్చ చేద్దాం, డిబేట్ చేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం, సమస్య అనేది సంసిపోయేలా చేద్దామని చెప్పేసి లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగుణ గారు, భాస్కర్ కిల్లి గారు వీళ్ళందరూ అడుగుతున్నారు. ఎందుకు నువ్వు చర్చకు పోవడం లేదు? వెళ్ళి మాట్లాడు. నీ దగ్గర సబ్జెక్టు ఉందని చెప్పేసి అందరికీ చెప్పుకుంటున్నావు కదా, అందరు అటెన్షన్ కావాలని చెప్పేసి ప్రతిరోజు వీడియోలు చేస్తున్నావు కదా, అందరు అటెన్షన్ కావాలని చెప్పేసి గతంలో నీవు ఇతర మతాల యొక్క దేవుళ్ళను కించపరిచేలా మాట్లాడినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తివి కదా. వచ్చి చర్చ చెయ్యి, సబ్జెక్ట్ ఉందని నిరూపించు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధమని నిరూపించు. నీకు అప్పుడు ఫుల్ అటెన్షన్ వస్తుంది, ఫుల్ ఫేమ్ వస్తుంది, అందరూ నిన్ను గొప్పోడు అంటారు, అందరూ నీ గురించి మాట్లాడుకుంటారు కదా. ఇది బాగుంటుంది కదా. అంతేగాని అబద్ధాలు చెప్తే, వక్రీకరణలు చేస్తే దానికి కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒక రోజు కోసము, ఒక పూట కోసం వీడియోలు చేయడం బంద్ చేసుకో. నువ్వు ఒక వీడియో చేస్తే అందులో ఉన్నది ప్రతిదీ నిజం అని నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భావించాలి. ఆ విధంగా వీడియోలు చేయి. ఆ విధంగా వీడియోలు చేసినప్పుడు నీకు ప్రజల్లో సానుభూతి వస్తుంది. నువ్వు చెప్పేది నిజమని అందరూ నమ్ముతారు. అప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకోరు కదా. ఆ పని చేయి. అంతేగాని వక్రీకరించడం మానేసుకో, శాపనార్థాలు పెట్టడం మానేసుకో, కేసులు పెడతా అని భయపెట్టడం మానేసుకో. ఎందుకంటే వాటన్నిటికీ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిని గురువుగా చేసుకొని ఆ వ్యక్తి కోసము నువ్వు ఎంతకైనా తెగిస్తా అంటున్నావు. మేము సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, ఒక గొప్ప ఆశయం కోసం మేము పనిచేస్తాం.
అటువంటి మేము వెనక్కి తగ్గే ప్రసక్తి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ మానేసుకో. సబ్జెక్టుతో సమాధానం చెప్పు. నీ దగ్గర సత్తా ఉందని నిరూపించుకో. ఔఖాత్ అంటావు కదా, ఆ ఔఖాత్ ఏందో చూపించు. అంతేనా? వక్రీకరించడం మానేసుకో. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం. వెంటనే నువ్వు మాట్లాడిన వీడియోలకు సమాధానం వెంటనే వస్తుంది. సరేనా? జై శ్రీరామ్.